భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ గ్రామ సభలు తాళ్లరేవు మండలంలో ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చొల్లంగిపేట గ్రామాల్లో తహసీల్దార్ పితాని త్రినాథరావు ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పితాని త్రినాథరావు మాట్లాడుతూ, నెలలో ప్రతి గురువారం ఒక గ్రామంలో ఈ రెవెన్యూ గ్రామ సభలు జరుగుతాయని, ఈ సభల్లో కేవలం రెవెన్యూ అధికారులే కాకుండా ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. అయితే ఈ సభల నిర్వహణపై ముందస్తు సమాచారం సరిగ్గా అందకపోవడంతో చొల్లంగిలో జరిగిన సభకు ప్రజల హాజరు తక్కువగా కనిపించింది. ప్రజలు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో డిటి సూరిబాబు, విఆర్ఓలు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పాస్బుక్ నా దగ్గర ఉంది. రీసెంట్గా అది ఇచ్చి మళ్ళీ కొత్త పాస్బుక్ నేను తీసుకున్నాను. దగ్గర తీసుకున్న పాస్బుక్ జిరాక్స్ అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ తాళ్లరేవుగా పనిచేస్తూ ఉన్నాను. నా పేరు త్రినాథరావు. కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి గ్రామంలో, మండలంలోనూ ప్రతి గ్రామంలో 4 times విజిట్ చేయాలి. ఆ రోజు గ్రామ సభ పెట్టాలి. పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రిజాల్వ్ చేయండి. దానివల్ల ఇక్కడ గ్రీవియన్స్కి వచ్చే జనం వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. అక్కడ కూడా మనం ఫిర్యాదులు పరిష్కరించే వేదిక ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి దూరం రావాల్సిన పని ఉండదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మేము అట్లాగా ఒక గ్రామం 4 సార్లు తిరిగేటట్టుగా ప్రోగ్రాం వేసుకుని అన్నీ కూడా జిల్లా లెవెల్లో ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా ఈరోజు తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామం, చొల్లంగిపేట ల్యాండ్ ఇష్యూస్ ఏముండవు కాబట్టి చొల్లంగిపేట కూడా పెట్టుకోవడం జరిగింది. వేరేజ్ ఈరోజు మా హెచ్ఓడి సిసిఎల్ఏ గారు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 1 month 1 village 4 visits అని ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. దాని ప్రకారం ఎవ్రీ థర్స్డే అంటే ప్రతి లక్షవారం ఆ గ్రామంలో విజిట్ చేయాలి. మా షెడ్యూల్ ఎలా వేసుకుంటే అలాగంటే చొల్లంగి నేను 4 times టచ్ చేయాలి. 4 times గ్రామ సభ పెట్టాలి. ఆ 4 times వచ్చిన పిటిషన్స్ను డిపార్ట్మెంట్ వారి ఇదివరకు మేము ఇప్పుడైతే రెవెన్యూ సైడ్ వచ్చాం, సర్వేర్ గారు కానీ ఆర్ఐ గారు కానీ అట్లా కాదు, మొత్తం గతంలో జరిగిన మాదిరిగానే ఎంపీడీఓ, పిఆర్ ఏ డిపార్ట్మెంట్ వైజే వస్తాం. అలాగే డిపార్ట్మెంట్ వైజే రిజిస్టర్లో నోట్ చేసుకుని దాన్ని తీసుకుని మళ్ళా పీజీఆర్ఎస్లో పెట్టి దాన్ని రిజాల్వ్ చేయాలి విత్ ఇన్ షెడ్యూల్ టైం. అలాగే ఇచ్చారు. కానీ మేము ఒక రోజు అడ్వాన్స్ అయినాము అనగా వాళ్ళ బుధవారం పెట్టాం. ఎవ్రీ థర్స్డే అని ఇచ్చారు. వారి ఇన్స్ట్రక్షన్స్ డెఫినెట్గా ఫాలో అవుతాం. అదే మా కలెక్టర్ గారు ముందుగా సిసిఎల్ఏ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం బట్టి ఇలా చేయండి, సిసిఎల్ఏ మేడం ఇలా చెప్పారు అంటే దాన్ని ఇమ్మీడియట్గా మేము ఆచరణలో పెట్టడం జరిగింది. ఈరోజు ఇచ్చిన సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి లక్షవారం ఒక విలేజ్లో షెడ్యూల్ వేసుకుని మళ్ళీ రివైజ్ షెడ్యూల్ పంపుతాం. అదేవిధంగా గ్రామంలో వైడ్ పబ్లిసిటీ ఇస్తాం. పాత్రికేయ మిత్రులు కూడా బహుళ ప్రచారం చేయమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు మరి రెవెన్యూ కాదు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఇంచుమించుగా వస్తాయని తెలియజేసుకుంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బహుళ ప్రచారం చేసి ఈ అవకాశాన్ని, అంటే మీ దగ్గరికి మేము వచ్చాం, మీరు ఎక్కడికో కాకినాడ అక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మీ ఫిర్యాదులు, మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతాం.